హలో అండి అందరికీ. మామిడికాయ మటన్ సండే స్పెషల్గా ఈరోజు మామిడికాయ మటన్ తయారు చేసుకున్నానండి. దోసకాయ మటను, ములక్కాయ మటను, గోంగూర మటన్ వీటన్నిటితో పాటు మామిడికాయ మటన్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. నేను ఎలా తయారు చేశానో చూసేద్దాం పదండి. ముందుగా 1 కేజీ మటన్ని మీడియం సైజు ముక్కలు కొట్టించుకొని తెచ్చుకోండి. మార్కెట్ నుంచి వచ్చేటప్పుడే లేత మటన్ చూసుకొని తెచ్చుకొని ఒక 4-5 సార్లు కడిగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, రాళ్ళ ఉప్పు, అదే దొడ్డుప్పు వేసి శుభ్రంగా పసుపు ఉప్పు బాగా పట్టించి ఉడికించుకోండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో పెట్టుకోండి. నేను కుక్కర్లో పెట్టుకోవట్లేదు, మామూలుగానే ఉడికించుకుంటున్నాను. ఇది ఉడికేలోపు మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం పదండి. దానికోసం ఒక గిన్నెలో గసగసాలు, తెల్ల నువ్వులు, అవునండి గ్రేవీ కోసం నేను గసగసాలు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి వాడుతూ ఉంటాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు. నా దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంది కాబట్టి నేను తురుము వాడుతున్నాను, మీరు ఎండు కొబ్బరే వాడుకోండి. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని మిక్సీ వేసేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత అందులో 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు కొంచెం క్రష్ చేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అవి కొంచెం అలా దూరగా వేగిన దాకా వేయించుకోండి. నాన్ వెజ్ ఎప్పుడు వండినా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, ఉప్పు కారాలు కూడా. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటోలు 2 సన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసుకోండి. టమాటో చక్కగా మగ్గుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని అందులో వేసేసుకోండి. ఈ మటన్ ఆయిల్లో చక్కగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నాన్ వెజ్కి ఉప్పు కారాలు ఎప్పుడైనా ఎక్కువగానే ఉండాలి. ఇందులో మనం మామిడికాయ వేస్తున్నాం కదా, పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కాస్త ఎక్కువగానే కారం వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు ఉడికించేటప్పుడు మనం వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి. నేను ఉప్పు ఇందులో వేసే కొంచెం చూసుకొని వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత అవి ఉడకటానికి సరిపడా వాటర్ పోసి పులుసుగా కావాలంటే పులుసుగా పెట్టుకోవచ్చు, గ్రేవీగా కొంచెం దగ్గరగా ఉడికించుకుంటే గ్రేవీలా కూడా వస్తుంది. తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. తర్వాత చివర్లో ముక్క బాగా మెత్తగా ఉడికింది అనుకున్నప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోండి. పచ్చి మామిడికాయ కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. మరీ చిన్నగా కట్ చేస్తే కర్రీలో ఉడికిపోయి మెత్తగా కనిపించకుండా ఉంటాయి. పెద్దగా ఉంటే కాస్త విడిగా మనకు ముక్కలతో పాటు అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మీరు తినేదాన్ని బట్టి
గ్రేవీ ఎక్కువ కావాలా తక్కువగా కావాలా అనేది చూసుకొని వాటర్ పోసుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు ఆ మామిడికాయ ముక్కలను ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు చక్కగా చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. మటన్ మసాలా వేసి కాసేపు అలా తిప్పండి. చూసారా, దగ్గర పడిపోయింది కర్రీ. ఆల్రెడీ ఆయిల్ కూడా రిలీజ్ అయింది. గరం మసాలా వేసి ఆ మామిడికాయ వేయగానే గుమగుమలాడుతూ మంచి స్మెల్ వచ్చేసిందండి బయటికి. చూసారా ఎలా దగ్గర పడిపోయిందో. చాలు, ఈ గ్రేవీ ఉంటే అన్నంలో కలుపుకోవడానికి చక్కగా సరిపోతుంది. అంతేనండి, గుమగుమలాడిపోయి మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసుకోండి, కొంచెం పులుసుగా ఉంటేనే తర్వాత దించిన తర్వాత కాసేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది. రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ. సర్వ్ చేసుకోవటమే. రోటీస్లోకి, అన్నంలోకి, జొన్న రొట్టెల్లోకి, ఇంకా రాగి సంకటిలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.